ఏ మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయండి. ఇంచుమించు ఒక హాస్పిటల్లో ఒక 100 మంది పేషెంట్లు ఉన్నారనుకుందాం, ఉదాహరణకి ఒక 100 మంది పేషెంట్లు ఉన్నారనుకుందాం. అందులో కనీసం ఒక 30-40 మంది చర్చిలకు వెళ్ళేటటువంటి విశ్వాసులు ఉండొచ్చు, పాస్టర్లు ఉండొచ్చు, పాస్టర్లు ఉండొచ్చు. అంతే తప్ప వైద్యం అనేది జరగకుండా మాత్రము రోగం తగ్గదు. ఒకవేళ అలా తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళ విశ్వాసాన్ని నేనేం కాదని అనలేను. లేదు సార్, మనం ఇక్కడ చెప్పాలి కూడా, ఎందుకంటే వాళ్ళ విశ్వాసానికి కాదు అనకుంటే అసలు ప్రేయర్ ఆయిల్ తోటి కానీ ఆ కర్చీపులతోటి కానీ రోగాలు తగ్గవు, ఛాన్సే లేదు. అది నమ్మకం మీద, అది నమ్మకం కాదు, మూఢనమ్మకం. అలా వెళ్తున్న వాళ్ళకి మనం ఖచ్చితంగా చెప్పాలి, ఇప్పుడు ప్రేయర్ ఆయిల్తో రోగాలు తగ్గవు కాబట్టి ఇది విశ్వాసం కాదు, ఇది మూఢనమ్మకము, దీని నుంచి బయటికి రండి అని చెప్పి ఖచ్చితంగా అది మనం చెప్పాలి, మన బాధ్యత కూడా.